ఏదన్నా పని చెప్తే నాకేంటి, ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటే నాకేంటి, ఏదన్నా చేయమంటే నాకేంటి, నీకేం లేకపోతే చేయకూడదా? ఏమండి చెప్పండి అమ్మా. ఈ రోజున ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఈ స్వార్థం శివరాఖరికి కుటుంబంలోకి వచ్చింది. కుటుంబంలోకి ఎక్కడ దాకా వెళ్ళిందంటే భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళింది. భర్త ఏదన్నా అడిగాడు అనుకో, మరి నాకేంటి, బా ఎంత టెక్నిక్ ఉపయోగిస్తారో, నీకేం లేదంటే అది నీకు కూడా ఏమి లేదు, పో అయిపోయా. అంత భయంకరంగా మారిపోయింది ఈ స్వార్థం. గమనించండి, ఈ దినాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? స్వార్థపరులు నివసిస్తున్న దినాలు ఇవి. స్వార్థపరులు నివసిస్తున్న దినాలు. ప్రతిదిన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. స్వార్థపరుల గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మూడవది, స్వార్థపరులు. ఎలాంటి స్వార్థపరులు తెలుసా? స్వార్థంతో కూడిన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో త్వరగా, ఆ గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. చదవమ్మా. మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి తోసివేసితే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. చాలండి. ఇక్కడ యెఫ్తా అనే ఒక వ్యక్తి ఎవరికి పుట్టాడంట? వేశ్యకు పుట్టినవాడు. వేశ్యకు పుడితే తండ్రి ఉన్నాడు కదండి. నేటి కాలం ముందు చాలామంది చిన్న చూపు, చాలామంది ఎంత చిన్న చూపు అంటే కులాల్లో చిన్న చూపు, డబ్బుల్లో చిన్న చూపు, ప్రాంతంలో చిన్న చూపు. ఒకవేళ ఊర్లో ఇవ్వడండి ఇంటి పేరుడు ఒకడే ఉన్నాడు అనుకో, ఆడికి చిన్న చూపు. అర్థమైందా? 10 మంది ఇంటి పేర్లు గల్లవాళ్ళు, ఒకటే ఇంటి పేరు గల్లవాడు కనబడ్డాడు అనుకో, ఒకటే కులం కావచ్చు వాళ్ళదే, కానీ ఒకటే ఇంటి పేరు ఉంది కాబట్టి వీడు ఎలా కనబడతాడు? 10 మందికి తక్కువగా కనబడతాడు. అర్థమైందండి? ప్రతి దానిలో చిన్న చూపే. ఇక్కడ చిన్న చూపుతో ఏం చేశారు? పగబట్టి వాడిని హింసించి, వీడు మన మధ్య నుండి మనకు పరువు పోయితే, మన మధ్య నుండి మనకు విలువ ఉండదు, మన మధ్య నుండి మనకు ఘనత ఉండదు, మన మధ్య నుండి మనకి అది ఇది అని చెప్పి నెట్టి పక్కన పడేశారు. ఆ దెబ్బ తట్టుకోలేక వీళ్ళతో ఉండే కంటే బయటికి వెళ్ళి బ్రతకడం బెటర్రా బాబు అనుకుని వెళ్ళిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళి హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటే, ఇప్పుడు ఎవరు అవసరం వచ్చారంట? ఎంత స్వార్థమో చూడండి, ఎంత స్వార్థమో చూడండి. ఇప్పుడు దేవుని జనాంగమ దయచేసి గమనించండి. ఈ రోజున నువ్వు నెట్టివేసిన వాళ్ళే మరలా నీకు అక్కడికి ఉపయోగపడతారని గుర్తుపెట్టుకో. ఒకవేళ నీ స్వార్థంతో కూడిన ప్రేమను చూపిస్తే, ఒకవేళ నీ జీవితంలో వీళ్ళదేముందిలే, నాకు ధనం ఉంది హ్యాపీ అనుకుంటే నీ ధనమును బట్టి విరవీగుతో నీవు ధనము లేని వాళ్ళని నువ్వు పక్కన పడేయచ్చేమో. జాగ్రత్త. ఒకవేళ ఆ ధనం లేని వాళ్ళే నీకు అక్కడికి ఉపయోగపడవచ్చు, మళ్ళీ వాళ్ళ అవసరం నీ దగ్గరికి రావచ్చు, వాళ్ళు లేకపోతే నీ జీవితంలో ఏది ఉండకపోవచ్చు. ప్రతిదిన బిడ్డలా దయచేసి గమనించండి. భారతదేశం లౌకిక దేశం, అనగా ప్రపంచంలో ఉన్న ఎక్కువ శాతం దేశాలన్నింటిలో కల్లా భారతదేశమే భిన్నమైనది. ఎందుకు భిన్నమైందంటే తెలుసా? అన్ని మతాలను ఏకం కలిపి ఒకే రాజ్యాంగం కలిగిన దేశం ఇది. కానీ ఇక్కడ భయంకరమైన శత్రుత్వాలు, భయంకరమైన కుతంత్రాలు ఏమైనా కలపడం ప్రారంభించారు, తీసుకురావడం ప్రారంభించారు. దేవుడు గొప్పోడు కదా, ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ప్రతిదిన బిడ్డలారా గమనించండి. 2025 భారతదేశంలో గొప్ప మార్పు రాబోతుంది.
దేవుడు 2024 ఆ మార్పును కట్ చేశాడు. తెలుసా మీకు? 2025 భారతదేశంలో గొప్ప మార్పు రాబోతుంది. ముందుగా ఎరిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? 2024 కట్ చేశాడు. ఎట్ట కట్ అయిందో తెలుసా మీకు? అమెరికా ఎలక్షన్ రావటం. అర్థమైందా? అమెరికా ఎలక్షన్కి భారతదేశానికి లింక్ ఏంటంటే చాలా ఉంది. చరిత్ర ప్రభుత్వం ఇప్పుడు అని చెబుతాం మీకు. అర్థమైందా? ఎందుకంటే 2025కి భారతదేశంలో క్రైస్తవులు ముస్లిమ్స్ లేకుండా చేయాలి, ఒక జీవో పాస్ చేయాలని చెప్పేసి అమలుపరుచుకుని కూర్చున్నారు. దేవుడు మహాదేవుడు గొప్పోడు. అక్కడ కానీ ఆ కమలాదేవి గారిని వచ్చినట్టయితే, అక్కడ ఆ తల్లిగానాడు వచ్చినట్టయితే ఇక్కడ ఇండియా అల్లా కుల్లాలైపోయేది. ఎందుకంటే పక్క ఆర్ఎస్ఎస్ సభ్యురాలమా. అర్థమైందా? దేవుని వాక్యము దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి. స్వార్థంతో ఒకవేళ నిండిపోతున్న ఈ లోకంలో నేనే నాదే అని బ్రతిక ఈ లోకంలో దేవుడు ఎక్కడికక్కడ కట్ చేస్తూ ఉంటాడు. జాగ్రత్త. మీ జీవితాల్లో ఒకవేళ సమస్యలో స్వార్థం కొద్ది ప్రేమిస్తున్నారా? జాగ్రత్త. ఈ స్వార్థం కొద్ది ప్రేమించే ఆ యొక్క మనస్తత్వం ఎలా ఉండదంటే, ముందు నెట్టేస్తారో మరలా వీడిని తీసుకెళ్ళి ముందు పెడితే తన్నించుకుంటూ ఆడే తన్నించుకుంటాడు. మనకెందుకు, మనం వెనకాల ఉందాంలే. కొట్టించుకుంటూ ఆడే కొట్టించుకుంటాడు, మనం వెనకాల ఉందాంలే. అర్థమైందండి? ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. ముందుకు నెట్టి వెనకాల వినోదం చూస్తారంట. లోక సామెత ఒకటి ఉంది. ముందుకు నెట్టి ఏం చేస్తారంటే వెనకాల వినోదం చేస్తారంట. అర్థమైందా? ఎంజాయ్ చేస్తారంటే చాలామంది. ఎంత స్వార్థమో. యెఫ్తా జీవితంలో కూడా అదే జరుగుతుంది. యెఫ్తా తనతో కలిసి ఉన్నప్పుడు, వారితో కలిసి ఉన్నప్పుడు యెఫ్తా విషయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అసహించుకున్నారు, చేదరించుకున్నారు. బయటికి వెళ్ళేదాకా ఊరుకోలా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? శత్రువులు తన పైకి దండి ఎత్తించినప్పుడు, శత్రువులు తన పైకి వస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంట? అయ్యా, నీవు వచ్చి మా మీద నాయకుడిగా ఉండు, మాకు నాయకుడిగా ఉండు, మమ్మల్ని నడిపించు, నువ్వు ముందుండా, మేము వెనకాల ఉంటాం. ఎంత భయంకరమైన స్వార్థం అండి, ఎంత భయంకరమైన స్వార్థం. ఈరోజు నా ప్రియ సహోదరి సోదరుడా, దయచేసి గమనించండి. ఇట్టి స్వార్థం నీ జీవితంలో ఉంటాయి. దయచేసి మార్చుకో, ఆలోచన మార్చుకో. అది సరైనది కాదు. అవసరాన్ని బట్టి, అవసరం వచ్చిన రీతిగా ప్రేమించడం సరైనది కాదు. కోరికను బట్టి ప్రేమించడం సరైనది కాదు. స్వార్థాన్ని బట్టి ప్రేమించడము సరైనది కాదు. నేను బాగుండాలి కాబట్టి వాడు పాడైపోవాలా, నేను బాగుండాలి కాబట్టి వాడు నాశనం అయిపోవాలా, నేను బాగుండాలి కాబట్టి వాడు ఏమైపోయినా బాధలేదు, వాడు ముందు పెడదాం నేను బాగుంటా అని అనుకోవటం స్వార్థంతో కూడింది కాదా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎంతమంది అలాంటి ఆలోచనతున్నారు? నేను బాగుండాలి, వాడు ఏమైపోయినా బాధలేదు అనుకుంటే అది దేవుని ప్రేమతో కూడిందా? స్వార్థంతో కూడిన ప్రేమ కదా. అట్టి ప్రేమ కలిగి ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? అట్టి ప్రేమ కలిగి ఉండటం వల్ల లాభం ఏంటి? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, చదవండి ఆదికాండము 34వ అధ్యాయము 2వ వచనం. చాలమ్మా. ప్రియమైన బిడ్డలారా, 1వ వచనం నుంచి చదివినట్టయితే ఆదికాండము అడ 34వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, దీనా అనే ఒక ఆమె షెకెము అనే ఒక వ్యక్తి ఇరువురు కలిసి ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు. అయితే అక్కడ తను ముందుగానే తను మనసుబడి తనకు ఎక్కడ దూరం అయిపోద్దని తనతో తన యొక్క శారీరక బంధాన్ని కలిగి తను అవమానించాడని చెప్పి రాయబడి ఉంది. కానీ ఇక్కడ స్వార్థంతో కూడిన ప్రేమ ఏమైందయ్యా అంటే మీరు 31వ వచనం చదవండి. అందుకు వారు వేసే ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల, గట్టిగా చదవండి అమ్మా, ప్రవర్తింపవచ్చునా అని చదువు. చాలమ్మా, చాలు. అక్కడ మీరు చూసినట్టయితే అక్కడ వేసే ఎడల జరిగించినట్లు మా సహోదరితో ప్రవర్తించవచ్చునా అని ఎవరు మాట్లాడుతున్నారంటే ఇద్దరు అన్నలు మాట్లాడుతున్నారు. అక్కడ దీనా యొక్క అన్నలు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతున్న ఆ మాటల్లో ప్రియ సహోదరి సోదరులరా,
వారు అంచున ఒక మాటను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి చదవండి. 25వ వచనం చదవండి ఒకసారి. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమియోనును లేవియు తమ కత్తులు చేతపరుచుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి 10 పురుషులను చంపిరి. చాలమ్మా. ప్రదేని బిడ్డారు, ఇక్కడ ఏం జరిగిందంటే, చెల్లి పట్ల అన్యాయంగా ప్రవర్తించారు అన్న విధానాన్ని తెలుసుకుని తండ్రి చెప్పాడు, అయ్యో వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళతో సమస్య పెట్టుకుంటే మన ప్రాణాలకు ముప్పు అనుకుని తండ్రి ఏం చేస్తాడంటే వారితో సంధి చేసుకున్నాడు. మేము ఎబ్రీలము, మీరు కూడా మా వలే ఉంటే మా కుమార్తెను మీకు ఇస్తాము, లేకుంటే మా సాంప్రదాయ ప్రకారం మేము ఇవ్వకూడదు అన్నాడు. అనగానే ఆ కుమారుడు, ఆ షెకెం అనే వ్యక్తి ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి కూడా ఏం చేశాడు తెలుసా, ఓకే నా కుమారుడు ప్రేమను బట్టి మేము కూడా మీ వైపు వచ్చేస్తామని చెప్పేసి ఏం చేయడం ప్రారంభించారంటే, అందరు కలిసి ఎబ్రీల వలే వారు పురుషాంగమును సున్నతి చేయించుకున్నారు. సున్నతి చేయించుకున్న దినాన వారు 8 దినాలు వారు బాధపడుతూ ఉండాలి. అలాంటి బాధపడుతున్న దినాల్లో 3వ దినమున ఏం చేస్తారు తెలుసా, ఈ స్వార్థంతో కూడిన ప్రేమ వారందరిని, పురుషులందరిని హతమార్చడం ప్రారంభించారు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, అవకాశం ఎప్పుడు దొరికిద్దా అని ఎదురు చూస్తారు. దేనికోసం? ఏ ప్రేమమ్మా? జాగ్రత్త. అవకాశాలు చూసుకునేది ఎవరు? అవకాశం కోసం ఎదురు చూసేది ఎవరు ఎక్కువ? సాతాను గాడు. ఎవరిని మింగుదుమా అని ఏం చేస్తుందంట? గర్జించు సింహంలాగా సంచారం చేస్తూ ఉందంట. ఎప్పుడు అవకాశం దొరికిద్దా? వీడి మాట ద్వారా అవకాశం దొరికిద్దేమో, చూపు ద్వారా అవకాశం దొరికిద్దేమో, నడక ద్వారా అవకాశం దొరికిద్దేమో, పలానా ద్వారా అవకాశం దొరికిద్దేమో. ఈ మధ్యన చాలామందికి చాట్ల వల్ల చాలా చోట్ల అవకాశాలు దొరుకుతాయి. తల్లులారా, తండ్రులారా జాగ్రత్త. ఏటి వల్ల అమ్మా? ఏఏ అనే ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. ఏఏ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఎలాంటిది అంటే, అసలు నువ్వేం చేయవసరంలా. ఒక వీడియో ఎవడో చేసిన వీడియోకి నీ మొహం తీసుకెళ్ళి జీడిగా పెట్టేయచ్చు. అర్థమైందా? ఇటువరకు ఫోటోలు మార్చారంటే కరెక్టో, కానీ ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత వీడియోలే మార్చేస్తున్నారు. ఆడ ఎవరో ఉంటారు, అక్కడ ఆ ఫేస్ తీసేసి నీ ఫేస్ జస్ట్ అట్ట క్లిక్ చేస్తే చాలు, టోటల్ అప్ టు బాడీ మొత్తం నీదే, అక్కడ చేసే ప్రతి పని నీదే. అర్థమైందా? చాలా జాగ్రత్త. చాట ఎంత డేంజర్ అంటే అంత డేంజరు. ఎంతవరకు వాడాలో దాన్ని అంతవరకు వాడిన చాటలు. చాటలు అంటే ఏంటి అమ్మా? అమ్మా ఇటువరకు ఆడవాళ్ళ చేతుల్లో చాటలు ఉండేవి అమ్మా, మినువులు చేయడానికో దేనికో ఉపయోగించేవాళ్ళు ఇంట్లో వాటికి. కానీ ఇప్పుడు జీవితాన్ని మొత్తానికి ఉపయోగిస్తున్నారు దాన్ని. కనుక గమనించండి, జాగ్రత్త. ఎవరికి తెలియట్లేదు అనుకోవచ్చు, నువ్వు చేసే ప్రతిదీ గూగుల్ మ్యాప్, ప్రతిదీ ఈమెయిల్ యాడ్ చేస్తావుగా. ఈమెయిల్ యాడ్ చేయకుండా ఫోన్ ఆన్ అయిద్దా? ఆన్ అవ్వదుగా. కనుక ఈమెయిల్ యాడ్ చేస్తావుగా. ఈమెయిల్ యాడ్ చేసినప్పుడు లొకేషన్ అనేది అడిగిదిగా, ఆ లొకేషన్ టిక్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావో అక్కడ ఆ లొకేషన్లో అక్కడ చూపించేది అది. అర్థమైందా? ఇప్పుడు దేని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది భయంకరమైన దినం. ఇక్కడ అవకాశాన్ని బట్టి స్వార్థంతో కూడిన ప్రేమ. జాగ్రత్త. ఇలాంటి ప్రేమ ఒకవేళ నీ దగ్గర ఉంటే అది సరైనది కాదు. దాని వలన నీ కుటుంబంతా భయంకరమైన ఇబ్బందికి పడాల్సి వచ్చింది. దాని వలన యాకోబు అంటున్నాడు, ఇంత బాధను నాకెలా తీసుకొచ్చారో, ఇంత ఇబ్బందిని నాకెలా తీసుకొచ్చారో, నేను ఎక్కడి నుంచి నేను ఎటు పారిపోవాలి? ఇప్పుడు మీరు చేసిన పనికి నేను ఎటు పారిపోవాలని ఆ బిడ్డల మీద గదిమి వాళ్ళందరినీ ప్యాకప్ చేసి మొత్తం తీసుకుపోవడం ప్రారంభించాడు వేరే ప్రాంతానికి. ఒక్కసారి ఆలోచించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో జరిగిందని నీ జీవితంలో స్వార్థంతో కూడిన, అవకాశంతో కూడిన ప్రేమను చూపిస్తే దానివల్ల నష్టపోయేది నువ్వే. దానివల్ల నీ కుటుంబం నష్టపోయేది. జరిగింది మరలా తిరిగి వచ్చిద్దా?
ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, జరిగింది ఎప్పుడు తిరిగి రాదు, జరగాల్సింది ఎప్పుడు ఆగదు. లైఫ్లో ఈ రెండు విషయాలు మనసును పెట్టుకోండి. జరిగింది ఎప్పుడో తిరిగి రాదు, జరగాల్సింది ఎప్పుడు ఆగదు. కనుక జరగాల్సింది ఆగదు అంటే అది నీ చేతిలోనే ఉంది. అది మేలుకరంగా ఉండాలా, అది నష్టకరంగా ఉండాలా, అది నీ చేతిలోనే ఉంది. కనుక నీ చేతిలో ఉన్న దాన్ని బట్టి నీ జీవితాన్ని కొనసాగింపచ్చాయి. తర్వాత చదవండి, 4వదిగా ఏ ప్రేమ? అది త్యాగంతో కూడిన ప్రేమ. 4వదిగా ఏ ప్రేమమ్మా? త్యాగంతో కూడిన ప్రేమ. ఈ రోజున ఈ త్యాగంతో కూడిన ప్రేమ విషయంలో ఒక మార్చను జ్ఞాపం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. చదవండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో. త్యాగంతో కూడిన ప్రేమ ఎలా ఉండిద్ది తెలుసా? శాశ్వతంగా ఉండిద్ది. నువ్వు తప్పు చేసినా, నువ్వు తప్పు చేయకపోయినా మనుషుల ప్రేమ ఎలా ఉండిద్ది చెప్పండి? నచ్చినట్టు కొంటలేదు అనుకో, కటప్. పిల్లలు అంటారు చూడండి, ఎట్ట పెట్టి కటప్ అని, ఇక అంతే. అర్థమైందా? మమ్మీ నీ దగ్గర కటప్ అంటారట, చేయట పెట్టి అట్ట. కారణం ఏంటి? శాశ్వతమైన ప్రేమ, త్యాగం. త్యాగం ఎక్కడ ఉండేది అక్కడ శాశ్వతంగా ఉండేది ప్రేమ. అర్థమైందా? పెళ్ళైన తర్వాత ఈ మధ్యన ఎక్కువ శాతం విడాకులు అవడానికి కారణం ఏంటి? ప్రేమ లేకపోమట్టే. జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ ఉంది అక్కడ, కానీ లవ్ లేదు అక్కడ. ఎంజాయ్మెంట్ ఉన్నంత మాత్రం జీవితం కాదండి. ప్రేమ ఉన్న చోట ఎంజాయ్మెంట్ కష్టాల్లో కూడా దొరికిద్ది. అది అర్థమైందా? ఆ కష్టం కూడా హ్యాపీగా అనిపించింది నీకు అక్కడ ప్రేమ ఉంటే. ప్రేమ లేని చోట ప్రమాణం తీసుకొచ్చి పెట్టినా నాకు షుగర్ రాడని పెట్టావా అంటారు. అర్థమైందా? ప్రేమ లేని చోట స్వీట్ తీసుకొచ్చి పెట్టినా నాకు షుగర్ రాడని పెట్టావా అంటారు. అట్టుండిద్ది. అదే ప్రేమ ఉన్న చోట కారం పెట్టినా పర్వాలేదులే సర్దుకుపోతా. అది త్యాగం. ఈరోజు నీ ప్రేమ దేంతో కూడింది? నీ కుటుంబ విషయంలో, నీ భర్త విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ భార్య విషయంలో, నీ యొక్క ఇరుగు పొరుగు వారి విషయంలో, సంఘ విషయంలో నీ ప్రేమ దేంతో కూడింది అయి ఉంది? ఒకటి, మొట్టమొదటి ప్రేమ కోరికతో కూడిందా? రెండవది అవసరంతో కూడిందా? మూడవది స్వార్థంతో కూడిందా? నాలుగవది త్యాగంతో కూడిందా? డిసైడ్ యూ. అవసరమైతే అని లోక సామెత ఉంటుంది. ఎంతగా దిగజారుతారండి అవసరమైతయ్యా వీళ్ళు. అందితే జుట్టయ్యా, అందకపోతే 2 కాళ్ళయ్యా. అవసరం అట్టాంటిది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దిగజారిపోయి నీ అవసరం తీర్చుకోవాల్సిన పని లేదు. మొన్నటి కాలం ముందు 26వ తారీఖు సెమీ క్రిస్మస్ 2 అయ్యాను ఒక బ్రదర్తో చెప్తున్నా. పేపర్లు అమ్ముకుంటూ ఉంటాడు ఆయన. పాస్టర్ గారు నేను రాను అని అన్నాడు. రే స్నేహపూర్వకంగా పిలిచినందుకని వస్తానని చెప్పబోయా అంటే, చెప్పను, నేను రాను. ఎందుకు రావంటే, నేను ఏసే దగ్గర రాను. ఇంకెక్కడికి వెళ్తావు? నేను మా దేవుడి దగ్గరికి వెళ్తా. అదేందయ్యా అంటే, ఏసే దగ్గరికి వస్తే నీతిగా ఉండాలా, పద్ధతిగా ఉండాలా. ఏసే దగ్గరికి వెళ్తే ఏ తప్పు చేయకూడదా. నేను కాటా పెడితే కింద రాయి పెడతా. చేసేవన్నీ పాడు పనులు. మళ్ళీ ఆడిన దగ్గరికి వచ్చి నేను ఎందుకు ఉండాలట, నేను ఉండకూడదట. మరి అట్ట వెళ్తున్నావు కదా, అట్ట వెళ్ళినా పర్వాలేదు, అది నేను ఎడగొస్తేనే అట్ట ఉండాలా అని అంటాడు. లేదులయ్యా మార్చుకుందులేరా అంటే, లేదు నేను రాను. ఇదే మాట, నేను ఎడగొస్తే ఇట్ట ఉండాలి కానీ నేను రాను. మరి మా పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళదే, నా బతుకు నాదే. వాళ్ళ పిల్లలు మాత్రం ప్రార్థనకి వెళ్తున్నారు. అర్థమైందండి? కానీ గమనించండి, ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా అయిపోయినంటే, ఏ కాడికి వాళ్ళు సెల్ఫిష్నెస్గా మారిపోతున్నారు. దయచేసి గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, శాశ్వతమైన ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ త్యాగంతో కూడిన ప్రేమ నిలబడుతుంది. రెండవది, శాశ్వతమైన ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూసినట్టే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుచ్చిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు దేన్ని ప్రేమించాడంట? లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడంట. ఎందుకు, ఎలా పంపాడు ఈ లోకానికి, ఎందుకోసం పంపాడు? యెషయా గ్రంథం 53 అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53 అధ్యాయం 10వ వచనం. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేస్తును, అతడు తనను తానే. అందుకని కొంచెం తింటాం మానాలా, గమనించండి. చదువు, ఏదో ఒకటి బలి చేయి. చాలమ్మా, గమనించండి. దేవుని మాటకు జ్ఞాపకం చేస్తున్న, అతన్ని నలగగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. ఎంత త్యాగం! ఒకవేళ నీ పిల్లవాడిని ఎవరినన్నారే, పాస్టర్ గారు పని చెప్పాడు ఆడికి వెళ్ళరా అని ఎవరినన్నా పంపిస్తారా? ఎంత త్యాగం చేస్తారే! వాళ్ళకి ఎవరికి పట్టలేదా? నీకే పట్టింది. నువ్వు వెళ్ళి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపో. నువ్వు ఎటు అటెళ్ళు మాకు పాస్టర్ గారు కనబడితే పిలుస్తాడు, అటెళ్ళ మాకు ఇట్టుకుంటూ వెళ్ళు. ఎంత త్యాగమో! మరి పాస్టర్ గారు పక్కన ఉంటే పాడైపోతారు కదా. పాస్టర్ గారు సినిమాలు చూపిస్తాడు, పాస్టర్ గారు ముందు దాకా ఇస్తాడు, పాస్టర్ గారు ఇంకా డాష్ 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 చేపిస్తాడు. ఎవరి చేత? మీ పిల్లలు అసలు ఏం చేయరు. పాస్టర్ గారు చేపిస్తాడు, పాస్టర్ గారితో పాటు ఉంటే. అంతేనా? మరి ఎంత త్యాగాలో! ఏదైనా పని చెబితే చాలు, అమ్మ కొంచెం పిల్లనేమన్నా, పాస్టర్ గారు అబ్బాయికి పని ఉందిలేండి. మరి ఏందో, దేవుని సేవకునితో పాటు ఉండి దేవుని అభిషేకం వాళ్ళపైకి వచ్చింది. ఎప్పుడైనా ఒకసారి ఒక వర్తమానం అందించాలని మనసులో ఫిక్స్ అయ్యాను, చెబుతాను మీకు. సేవకులతో పాటు ఉండి వచ్చే లాభాలేంటో ప్రతిదిన బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రోజున త్యాగం. యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడే, అనగా దేవాతి దేవుడే తన కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకోసమంటే నీ కోసం, నా కోసం త్యాగంతో కూడిన ప్రేమ, శాశ్వత కాలం ఆ ప్రేమను చూపించడానికి. ఈరోజు నీ ప్రేమ ఏమైంది? దేవుని కోసం నేను ఇది త్యాగం చేస్తున్నానండి అని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఏందో పండగ వచ్చింది, ఎవరేం చేస్తారంటే పక్కన వాళ్ళు ఎంత ఇస్తే నేనంతే, నలుగురితో నేనంతే. ఏదన్నా మొక్క వేసేటప్పుడు వాళ్ళకి ఒక మొక్క వేసారు, నాకు మొక్క వేయలేదని అంటారు. అప్పుడు ఏంది మొక్క ఎక్స్ట్రా ఇవా? మరి నలుగురితో అనొచ్చుగా. ఏమండి, త్యాగం. దేవుని కోసం నేను ఈ పని చేయగలను, దేవుని కోసం ఇది ఖర్చు చేయగలను. పిల్లలు మంచి పొజిషన్ ఉంటుంది, జీవితాలు మంచి పొజిషన్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. దేవుని మందిరం అధ్వానంగా తయారైద్ది. అదేంది అర్థం కాదు. నేను అనుకున్నాను ఈ రోజున సమయం ఉంది కాబట్టి చెబుతున్నా, ఈ సీలింగ్ ఒకటి చేపిద్దాం అనుకున్నా. కొంతమందికి ఆల్రెడీ చెప్పున్నా, మరి ఎందుకో మరి వాళ్ళ తల్లిదండ్రుల మనసులో పుట్టలేదో వాళ్ళ మనసులో పుట్టలేదో తెలియదు. కానీ నేను ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు ఎవరు ఆపుతున్నారో తెలియదు, వాళ్ళని దేవుడే చూసుకున్నాను గాక. చేయగలిగిన స్థితులుండి కూడా మరి ఎవరు బ్రేక్ చేస్తున్నారో వాళ్ళని దేవుడే చూసుకున్నాను కాక. వాళ్ళని ఈ సీలింగే కాదమ్మా, బయట పనులు ఉన్నాయి, ఇంకా మందిరంలో పనులు ఉన్నాయి. వీడి కోసం నేను చాలామందిని అడిగాను, యవనస్తులైన వాళ్ళని. వాళ్ళకి పర్సనల్గా ఒకటి ఫోన్లు చేశాక ఆ తర్వాత చేయడం మానేసా. ఎందుకంటే మా పిల్లల్ని పాస్టర్ గారు అడుగుతున్నాడంట అని ఒక టాక్ వచ్చింది. నాకు ఎందుకు వచ్చింది ఈ సావు? అడిగితే నా ఇంటి కోసం నేనేమో అడగట్లేదు కదా, దేవుని పని కోసం అడిగి, అది కూడా వీళ్ళకి నా బాధ అనిపించినప్పుడు దేవుడే వీళ్ళని చూసుకుని కాక అప్పగించేసి ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, చిన్న మాట. 26వ తారీఖున సెమీ క్రిస్మస్కి తెనాల్లో మన సంఘం కంటే, ఇక్కడ సంఘం కంటే చాలా తక్కువ. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఫ్యామిలీలో ఒక్కళ్ళన్నా ఎంప్లాయ్ ఉన్నారు. కానీ తెనాల్లో ఫ్యామిలీలో ఒక్కళ్ళన్నా ఇళ్లలో డీక్షలు దొరుకుతారు. ఇల్లు
అక్కడ నేను రేపు సెమీ క్రిస్మస్ ఖర్చు ఎంత పెట్టాను తెలుసా? 1,50,000. ఎంతమ్మా? 1,50,000 ఖర్చు ఒక సెమీ క్రిస్మస్కే. అనౌన్స్మెంట్ చేసింది. మీకు అవసరమైతే త్యాగపూరితమైన చిట్టా చూపిస్తా. ఒక్కొక్కళ్ళు 5,000, 2,000, 3,000, 4,000. అర్థమైందా? రైస్ మేము ఇచ్చేస్తాం. ఒకళ్ళైతే 30 కేజీలు నూనె పడిద్ది అన్న, 30 కేజీల నూనె మేము ఇచ్చేస్తామండి అన్నారు. ఒకళ్ళైతే పెరుగు ఇంత పడిద్ది అన్న, పెరుగు మేము ఇచ్చేస్తామన్నారు. ఒకళ్ళు లైటింగ్ నాకు ఇక్కడి నుంచి రోడ్డు మొత్తం కావాలన్నా, ఆ లైటింగ్ మేము వేపించేస్తామండి అన్నారు. మరి ఇక్కడేది ఆ త్యాగమేడా? పాస్టర్ గారు మిగిలితే తినిపోతాడు. పాస్టర్ గారు మిగిలితే వినండి, పాస్టర్ గారు మిగిలితే తీసుకెళ్ళిపోతాడు కదా. సేవకుడికి ఎలా ఉండిద్దంటే, పక్క వాళ్ళకంటే నా సంఘం గొప్పగా ఉండాలి, నా సంఘ కార్యక్రమం ఘనంగా ఉండాలనుకుంటాడు సేవకుడు. అది ఎప్పుడు జరిగింది తెలుసా? సహకరించే సంఘం ఉన్నప్పుడు, తోడు నిలబడే సంఘం ఉన్నప్పుడు. తోడు నిలబడే సంఘం ఉంటే సేవకుడు ఎంతకైనా దిగిస్తాడు, ఏదైనా చేయగలడు. అర్థమైందండి? ఈ రోజున మనకు కూడా సెమీ క్రిస్మస్ అని చెప్పగానే మల్లేశ్వరరావు గారు అక్కడికి వచ్చే, పాస్టర్ గారు నా వంతు ఎట్ట అన్నాడు. ఏంది 500 అన్న? లేదు 5,000 నా వంతు, నేను 5,000 ఇస్తా. మల్లేశ్వరరావు గారు 5,000 ఇస్తే డాష్ అస్సలు ₹1,000 కంటే రూపాయి దాటమండి. మేము ₹1,000 కంటే రూపాయి దాటం. ఆయనకంటే ఆయన ఉన్నాయి చెప్తాడు, మరి మాకేడున్నాయే? అర్థమైందా? మాకేడున్నాయి అనుకుంటే ఆయన ఉన్నాయి చెప్తాడంటే, మాకేడున్నాయి? ఉండి ఇవ్వటం కాదు, మనసులో ప్రేరణ. అది మనసులో ప్రేరణ. ఎడ్లలింగి కాలనీలో ఒక సహోదరి రోజువారీ డబ్బులు తీసుకుని దశంభాగం, రోజువారీ డబ్బులు దశంభాగం 2,000 తీసుకొచ్చి ఇచ్చి ప్రార్థన చేయించుకుని 20,000కి వెళ్ళి, ఏంటమ్మా అంటే, అన్న ఆడొచ్చే డబ్బులు అటు కట్టుకుంటాడు నా ముందు తీసుకున్నా. అర్థమైందా? దేవుని సన్నిధిలో ఎందుకు ఈ మాట చెప్తాడు? త్యాగం నీలో నుంచి బయటకు వస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఆ త్యాగం నీ దగ్గర కనబడలేదు అనుకో, ఎక్కడ వేసిన గొంగడే. మా బతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని కొరకు త్యాగపూరితమైన ఆలోచన, దేవుని కొరకు నిలబడే జీవితం. ఈరోజు నీ ప్రేమ దేంతో కూడిందై ఉంది? యేసయ్యని ప్రేమిస్తున్నావు? దేంతో ప్రేమిస్తున్నావు? నీ కోరికలు తీర్చుకోవడానికి వచ్చి యేసయ్యని ప్రేమిస్తున్నావా? యేసయ్యని ప్రేమిస్తున్నావు? దేని కొరకు నువ్వు యేసయ్యని ఎలా ప్రేమిస్తున్నావు? నీ అవసరాన్ని బట్టి యేసయ్యని ప్రేమిస్తున్నావా? యేసయ్యని ప్రేమిస్తున్నావు, ఎలా ప్రేమిస్తున్నావు? స్వార్థంతో, అవకాశాన్ని బట్టి యేసయ్యని ప్రేమిస్తున్నావా? యేసయ్యని ప్రేమిస్తున్నావు, ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రదేవుని బిడ్డలారా, యేసయ్యను ప్రేమించే వాళ్ళంట ఉదయించు సూర్యుని వలె బహు బలవంతులై ఉంటారంట. ఈ రోజు నువ్వు బలవంతుడుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. త్యాగంతో కూడిన ప్రేమ నీలో నుంచి బయటకు రావాలి. ఏ ప్రేమ? త్యాగంతో కూడిన ప్రేమ నీలో నుంచి బయటకు రావాలి. ఎప్పుడైతే త్యాగంతో కూడిన ప్రేమ నీలో నుంచి బయటకు వచ్చిందో, దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తాడు. గొప్ప కార్యం చేస్తాడు. విడిచిపెట్టడు దేవుడు అన్నడు విడిచిపెట్టడు. దేవుని వైపు మనసు పెట్టి ప్రార్థించాయి. దేవుని వైపు మనసు పెట్టు. ప్రభా, నా జీవితంలో త్యాగంతో కూడిన ప్రేమ రావాలయ్యా. అవసరాన్ని బట్టి వచ్చే ప్రేమ కాదు, కోరికలను బట్టి వచ్చే ప్రేమ కాదు ప్రభా, స్వార్థంతో కూడిన ప్రేమ కాదయ్యా, త్యాగంతో కూడిన ప్రేమ నాలో రావాలి. ఆ ప్రేమ నాలో ఉంటే అయ్యా గొప్ప ఆశీర్వాదం నాకు ఉంటుంది, గొప్ప దీవెన నాకు ఉంటుంది. నా కోసం బలియాగం అయ్యావయ్యా, నా కోసం త్యాగం చేస్తావు ప్రభా, కనుక నేనేం చేయగలుగుతున్నాను? నువ్వు ఇచ్చిన దాంట్లో ఇదిగో ఈ వంతన్నా నేను సహాయించబడి ఈ ఈశ్వరులను నేను త్యాగం చేయకపోతే దేనికి ప్రభా? ఎప్పుడైనా ఆలోచించావా?